నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల డ్యూటీలో పాల్గొన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిబ్బందికి టీఏడిఏల కింద మరి వీళ్ళు ఓటీలాగా చేస్తారు కాబట్టి అందరికీ వీళ్ళ ఆఫీసర్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్న ఆఫీసర్స్ నుంచి అందరికీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి మరి అమౌంట్ ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్. మరి ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అన్ని సెక్షన్లకు ఇచ్చి వాటర్ సెక్షన్ వాళ్ళకి ఇవ్వలేదు. దాదాపు 200 మంది అంటే ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు కార్మికులకు సంబంధించిన డబ్బులు మరి ఇవ్వకుండా వదిలేశారు. ఇవాళ మేము ప్రశ్నిస్తే ఇక అయిపోయింది కదా, ఇక వదిలేసేరి డబ్బులు అంటే ఇది చాలా అన్యాయమే. ఎందుకు వదిలేయాలా? కార్మికులు రాత్రి పగలు ఎన్నికల్లో మరి ఇక్కడ వర్క్ చేశారు. వాళ్ళు ఎన్నికల నిధులు ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు ప్రతి ఏ కార్యక్రమం గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినా ఫస్ట్ మున్సిపల్ కార్మికుల మీద పడుతుంది. మరి అలాంటి మున్సిపల్ కార్మికులకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకుండా ఇవాళ ఎలక్షన్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఈరోజు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అందుకే మొత్తం 5 జోన్ల పరిధిలో ఉన్న కార్మికులందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా మేము కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసేది, అదేవిధంగా మేయర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి తక్షణమే ఈ డబ్బులకు సంబంధించినటువంటిది ప్రాసెస్ పూర్తి చేసి వీరందరికీ డబ్బులు చెల్లించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి రెయిన్ కోట్స్ ఇస్తలేరు. వాటర్ సప్లై కార్మికులకు కానీ మిగతా మొత్తం మున్సిపల్ కార్మికులకి శానిటేషన్లో రెయిన్ కోట్స్ ఇస్తలేరు. ముఖ్యంగా శానిటేషన్ కార్మికులు అయితే వాటర్ సప్లై కార్మికులు ఎప్పుడు కూడా ప్రమాదంలో ఉంటారు. వీళ్ళు స్ట్రీట్ లైట్స్లో పనిచేసే వాళ్ళు కానీ, ఫిల్టర్ బెడ్లలో పనిచేసే వాళ్ళు కానీ, రెండోది ట్యాంక్ డ్యూటీలలో పనిచేసే వాళ్ళు కానీ, మరి ఫీల్డ్ వర్క్లో లీకేజ్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ప్రమాదంలో పనిచేస్తుంటారు. వీళ్ళకి ఎలాంటి రక్షణ పరికరాలు లేవు. తక్షణమే ఇవన్నిటి కూడా కమిషనర్ గారు గతంలో ఏదైనా తొందరగా పరిష్కారం అయ్యేది. కానీ ఎందుకో ఈ 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ యంత్రాంగం మరి మేము కమిషనర్ గారి ఒక్కరిది తప్పనట్లేదు, మొత్తం మున్సిపల్ యంత్రాంగం అంతా కూడా దీని మీద వైఫల్యం చెందింది. తక్షణమే వీళ్ళ సమస్యల్ని జోన్ల వారీగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏఈల ద్వారా మరి జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు వీటి సమస్యను పరిష్కరించకపోతే వారం 10 రోజుల్లో చూసి దీన్ని పెద్ద ఎత్తున సమ్మె నోటీస్ ఇచ్చి కార్యక్రమం ఆందోళన చేస్తాం. దానికి మున్సిపల్ యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLT తరఫున మరి మున్సిపల్ కార్పొరేషన్ అని హెచ్చరిస్తాం.